చాట్‌జీపీటీ ఓపెన్ చేసి ఐ వాంట్ ఏ టీనీ క్యూట్ గర్ల్ ఇన్ ఏ ట్రెడిషనల్ శారీ ప్రాంప్ట్ అని టైప్ చేయండి. అది మీకు ఒక ప్రాంప్ట్ ఇస్తుంది. ఆ ప్రాంప్ట్‌ని కాపీ చేసుకొని ఫ్లో అని టైప్ చేసి ఫస్ట్ వచ్చిన యూఆర్ఎల్ అనేది నొక్కండి. ఆ యూఆర్ఎల్ నేను డిస్క్రిప్షన్‌లో కూడా ప్రొవైడ్ చేస్తాను ఫ్లో యూఆర్ఎల్. ఫ్లో ఓపెన్ అయిన తర్వాత క్రియేట్ విత్ ఫ్లో నొక్కండి. ఓపెన్ అయిన తర్వాత న్యూ ప్రాజెక్ట్ నొక్కండి. దాని తర్వాత మీకు ఫ్లో అనేది ల్యాబ్స్ అనేది ఓపెన్ అవుతుంది. క్రియేట్ ఇమేజ్ ఉంది కదా! దాని ఇమేజ్ చూస్ చేసుకొని సెట్టింగ్ సింబల్ నొక్కండి. ఇక్కడ ల్యాండ్‌స్కేప్ నుంచి పోర్ట్రేట్ సెలెక్ట్ చేసుకొని నానో బనానా మోడల్ నుంచి నానో బనానా ప్రో మోడల్ చూస్ చేసుకొని చాట్‌జీపీటీలో కాపీ చేసిన ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇక్కడ యారో మార్క్ ఉంది కదా ముందుకి. దాన్ని నొక్కండి. కొద్దిసేపట్లో మీకు ట్రెడిషనల్ బేబీ ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. ఫస్ట్ బేబీ గర్ల్ అనేది చూస్ చేసుకొని అక్కడ రెడ్ శారీ ఉంది కదా! ఐ వాంట్ బ్లాక్ శారీ అని టైప్ చేసి కొద్దిసేపు వెయిట్ చేశాను. నాకు ఆ బేబీ గర్ల్‌కి బ్లాక్ శారీలో ఇమేజ్ అనేది జనరేట్ చేస్తుంది. ఎగ్జిట్ అనే బటన్ నొక్కండి. ఇక్కడ మనకు చూడండి రెడ్ కలర్‌లో ఉంది బేబీ. బ్లాక్ కలర్ శారీలో కూడా బేబీ ఉంది. చాట్‌జీపీటీ ఓపెన్ చేసి ఐ వాంట్ క్యాట్ ఇన్ శారీ ప్రాంప్ట్ అని టైప్ చేయండి. మళ్ళీ చాట్‌జీపీటీ ఒక ప్రాంప్ట్ ఇస్తుంది. ఆ ప్రాంప్ట్ కాపీ చేసి గూగుల్ ఫ్లో ఓపెన్ చేసి చాట్‌జీపీటీ కాపీ చేసిన ప్రాంప్ట్ అనేది మళ్ళీ పేస్ట్ చేయండి. ఇక్కడ అవుట్‌పుట్ వచ్చేసి సెట్టింగ్స్ క్లిక్ చేసి 2 సెలెక్ట్ చేసుకొని నానో బనానా ప్రోనే మోడల్ అని ఇచ్చేసి ఎంటర్ చేయండి. కొద్దిసేపటి ఆగిన తర్వాత క్యాట్ అనేది జనరేట్ అవుతుంది శారీలో. ఇక్కడ క్యాట్ అనేది కూర్చొని ఉంది కదా! ఫస్ట్ ఇమేజ్ క్లిక్ చేసి ఇక్కడ స్టాండింగ్ లైక్ ఏ హ్యూమన్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇప్పుడు క్యాట్ అనేది మనకు బాగా హ్యూమన్ మాదిరి నిలబడి ఉంటుంది. ఇక్కడ నేను ఐ వాంట్ ఫుల్ పింక్ బ్యాక్‌గ్రౌండ్ అని టైప్ చేస్తున్నాను. కొద్దిసేపటి తర్వాత పిల్లి బ్యాక్‌గ్రౌండ్ పింక్ కలర్‌లో మారిపోతుంది. ఇక్కడ నేను ఐ వాంట్ బ్లాక్ అండ్ బ్లూ కంబైన్డ్ శారీ అండ్ హ్యావింగ్ స్టేజ్ అని టైప్ చేశాను. బ్లూ అండ్ బ్లాక్ శారీ కాంబినేషన్‌లో మనకు శారీ ఇస్తుంది. అలాగే మనకు ఒక స్టేజ్ కూడా ఇస్తుంది. చాట్‌జీపీటీ ఓపెన్ చేసి ఐ వాంట్ పాండా ఇన్ ఏ శారీ స్టాండింగ్ లైక్ ఏ హ్యూమన్ అని టైప్ చేశాను. అదొక ప్రాంప్ట్ ఇస్తుంది. మళ్ళీ ఆ ప్రాంప్ట్ కాపీ చేసుకొని సేమ్ ఫ్లోలో పేస్ట్ చేస్తే పాండా ప్లేస్‌లో క్యాట్ ప్లేస్‌లో పాండా అనేది రీప్లేస్ చేసి మనకు పాండా క్యారెక్టర్ అనేది డిజైన్ అవుతుంది. ఇలాగే డిఫరెంట్ క్యారెక్టర్‌లు మనము డిజైన్ చేసుకోవచ్చు. టైప్ చేసి డాగ్ క్యారెక్టర్ కూడా డిజైన్ చేస్తాను. అలాగే ఒక బాయ్ క్యారెక్టర్ కూడా డిజైన్ చేస్తాను. మీకు కావాలంటే డిస్క్రిప్షన్‌లో నేను జనరేట్ చేసిన ప్రాంప్ట్ ఓన్లీ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు సేమ్ ప్రాంప్ట్ యూజ్ చేసుకోండి. అలాగే జనరేట్ చేసిన ఇమేజెస్ ఉంటాయి కదా! ఆ ఇమేజ్ కూడా ఒక డ్రైవ్ లింక్ క్రియేట్ చేసి ఆ డ్రైవ్‌లో అనేది అప్‌లోడ్ చేస్తాను. ఆ ఇమేజ్‌లు రిఫరెన్స్‌గా తీసుకొని ఆ ఇమేజ్‌ని వాడుకోవచ్చు మీరు. అన్ని క్యారెక్టర్‌లు డిజైన్ అయిపోయినాయి కదా! మీకు కావాలంటే డిఫరెంట్ క్యారెక్టర్‌లు సేమ్ చాట్‌జీపీటీని అడిగితే ఇస్తుంది. నేను జనరేట్ చేసిన క్యారెక్టర్‌లన్నీ డౌన్‌లోడ్ చేసుకొని నేను డౌన్‌లోడ్ చేసిన ఇమేజెస్ అన్నీ ల్యాప్‌టాప్‌లో సేవ్ చేసుకొని డౌన్‌లోడ్ చేసుకుంటున్నాను. యూట్యూబ్ ఓపెన్ చేసి వైరల్ సాంగ్ అనేది డౌన్‌లోడ్ చేసుకోండి. ఇక్కడ బాయ్‌లోని అని టైప్ చేశాను యూట్యూబ్‌లో. టైప్ చేసిన తర్వాత ఇక్కడ వైరల్ వీడియో మాత్రమే సెలెక్ట్ చేసుకొని దాన్ని క్లిక్ చేసి ఇక్కడ షేర్ బటన్ మీద క్లిక్ చేశాను. సో, ఆ లింక్ కాపీ చేసుకొని యూట్యూబ్ డౌన్‌లోడర్‌లో పేస్ట్ చేశాను. ఇక్కడ డౌన్‌లోడ్ దగ్గర క్లిక్ చేశాను. కొద్దిసేపటి తర్వాత అది లోడ్ అయ్యి మనకు కొన్ని క్వాలిటీలలో ఇస్తుంది. మీరు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీలో ఆ సాంగ్ అనేది డౌన్‌లోడ్ చేసుకోండి. ఇక్కడ నా ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. ప్రీవియస్‌గా నేను జనరేట్ చేసిన క్యారెక్టర్‌లు అలాగే డౌన్‌లోడ్ చేసిన వీడియో కూడా ఇక్కడ నేను డిస్‌ప్లేలో చూపిస్తున్నాను. క్లింగ్ ఏఐ అని టైప్ చేశాను. ఫస్ట్ వచ్చిన యూఆర్ఎల్ అనేది క్లిక్ చేసి క్లింగ్ ఏఐ ఇంటర్‌ఫేస్ ఇట్లుంటుంది. నేను యూజ్ చేస్తున్నది పెయిడ్ టూల్. నేను ఇది పర్చేస్ చేశాను. నేను దీన్ని కొనుక్కున్నాను. 600 కాయిన్స్ వస్తాయి. $10కి. మీరు కావాలంటే ఈ టూల్‌ని పర్చేస్ చేసి క్లింగ్ ఏఐని యూజ్ చేసుకోవచ్చు. నా బయోలో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. క్లింగ్ ఏఐకి కావాల్సినోళ్ళు నా బయోలో లింక్ క్లిక్ చేసి యూజ్ చేసుకోండి. ఇక్కడ వీడియో అని క్లిక్ చేయండి. ఇక్కడ మోషన్ కంట్రోల్ ఉంది కదా! దాన్ని ట్యాప్ చేయండి. ఏఐ వీడియో జనరేటర్ క్లిక్ చేయండి. ఇక్కడ మోషన్ కంట్రోల్ క్లిక్ చేసి మీరు డౌన్‌లోడ్ చేసిన వీడియో ఉంటుంది కదా! యూట్యూబ్‌లో నుంచి. ఆ వీడియో అనేది ఇక్కడ అప్‌లోడ్ చేయండి.
సో, మీరు జనరేట్ చేసి ఉంటారు కదా! క్యారెక్టరు. సో, ఏదో ఒక క్యారెక్టర్ అనేది ఇక్కడ అప్‌లోడ్ చేయండి. నేను ఈ పాప ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. సో, పాప ఇమేజ్ అప్‌లోడ్ చేసిన తర్వాత సో, ఇక్కడ కింద చూసినట్లయితే 2 అప్‌లోడ్ అవుతున్నాయి. సో, కొద్దిసేపు వెయిట్ చేయండి. సో, కింద జనరేట్ నొక్కిన తర్వాత ఇక్కడ 81 కాయిన్స్ ఉన్నాయి కదా! సో, జనరేట్ నొక్కి కొద్దిసేపు వెయిట్ చేయండి. సో, జనరేట్ నొక్కిన తర్వాత కొద్దిసేపు వెయిట్ చేయండి. సో, మనకు వీడియో అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది చూడండి. సో, ఇది కొంచెం టైం తీసుకుంటుంది. జనరేట్ చేయనంత చేసి జనరేట్ అయినంత వరకు వెయిట్ చేసి సో, జనరేట్ అయ్యాక ఆ వీడియో అనేది డౌన్‌లోడ్ చేసుకోండి. సో, ఇక్కడ చూడండి వీడియో అనేది ఆల్రెడీ జనరేట్ అయిపోయింది. సో, మీకు కావాలంటే ఇంకా రిమైనింగ్ ఇదే విధంగా ఎలాంటి టైప్ వీడియో, డాన్స్ టైప్ వీడియోస్ అయినా ఇట్లే చేసుకోవచ్చు మీరు. సో, డిస్క్రిప్షన్‌లో క్లింగ్ ఏఐ లింకు, చాట్‌జీపీటీ లింకు సో, అలాగే సో, నేను డౌన్‌లోడ్ చేశాను కదా! జనరేట్ చేసిన ఇమేజెస్ అన్నీ నీకు రిసోర్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. సో, ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే సో, కామెంట్‌లో చెప్పండి. నేను ఆహ్, సో, ఆ వీడియో వచ్చేసి మీకు ప్రొవైడ్ చేస్తాను. సో, రిఫరెన్స్ వీడియోలు మీకు డైరెక్ట్ నాకు వాట్సాప్‌లో గాని, నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో గాని షేర్ చేయండి. సో, మీకు ఇలాంటి వీడియోస్ కావాలని చెప్పేసి. సో, నేను అలాంటి వీడియోస్ మీద ఫోకస్ చేసి మీకు వీడియో చేస్తాను ఎలా చేయాలో అని చెప్పేసి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ చిత్రకథలు.